ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జనసేన పార్టీలో చేరికలు. ఢిల్లీలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం. మంత్రి పదవి నుంచి నారాయణను బర్తరాఫ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్. ఉద్యమకారులకు న్యాయం చేస్తాం మంత్రి పొన్నం. అత్తాపూర్లో 13 మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10:30 ఏలూరు పంప్ హౌస్ చేరుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. తర్వాత నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ కాలువ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం కరివేన, వట్టెం రిజర్వాయర్ పనులను అధికారులు వివరించనున్నారు. సాయంత్రం ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన తర్వాత భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. మహిళా నేత నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే, చిలుకూరిపేట ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకుంటూ మహిళా నేత వల్ల నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు. తన భర్త కోసం మహిళా నేత ఇంటికి వెళ్ళగా తమపై దాడి చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన దీప్తి అనే మహిళ. పేరు దీప్తి, వినిపిస్తుంది. నా పేరు దీప్తి. నేను కోట సెంటర్లో ఉంటా. మా ఇల్లు కోట సెంటర్. నేను గుంటూరు క్షోమి సర్వీసెస్ మేనేజర్గా పనిచేస్తుంటాను. గత నెల 10వ తారీఖున మల్లవరపు అభినయ్ సింధుశ్రీ అనే ఆమె నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వేధిస్తుంటే స్పందనలో కేసు పెట్టొచ్చాము. ఎమ్మెల్యే గారిని అమ్మాయిని, నేను పత్తిపాటి పుల్లారావు గారి మేనకోడలంటూ నన్ను ఎన్నోసార్లు బెదిరించింది. ఇంటికి పిలిపించి మరీ బెదిరించింది. చెప్పినట్టు వినకు, మీ ఆయన వస్తుంటాడు వెళ్తుంటాడు, నువ్వు చూసి చూడనట్టు పో, లేకపోతే వాడిని చంపేస్తా, కేసుల్లో ఇరికిస్తా, వాడిని చంపి నీకు సెటిల్మెంట్ చేస్తాను, ఎన్నో రకాల బెదిరిస్తా. బెదిరింపులు తట్టుకోలేక కేసు గత నెల 10వ తారీఖున స్పందనలో కేసు పెట్టాను. తర్వాత పిలవంగా సీఏ గారు వార్నింగ్ ఇస్తే ఇక్కడికి వచ్చి నేను ఇంక మీ భర్త జోలికి రాను, నా ఇంటికి రానీను, అది ఇది కాగితాలు రాసిస్తానని చెప్పి వెళ్ళారు. ఆ వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఇంతవరకు రాలా. ఈలోపు గొడవల్లో నా కొడుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని సావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఒకసారి తనకు అసలు రావాల్సిన అవసరం లేదంటే నా భర్తతో నన్ను కొట్టించబోయింది. సరే, అప్పుడు గొడవ అయిపోయింది. ఊరుకోకుండా తర్వాత తన కొడుకుని పంపించి మళ్ళీ తను వచ్చి దగ్గరుండి నా భర్తతో నన్ను తన్నిచ్చింది. దాన్ని భరించా. మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళకి ఫోన్లు చేసి ఆ అబ్బాయికి మందులు ఇవ్వద్దు, మందులు ఇస్తే ఊరుకోను అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా బెదిరింపులు జరిగింది. దాన్ని భరించాను. నా బిడ్డకు డయాలసిస్ చేయాలి, నా భర్త సంతకం అవసరం, అందుకని రాత్రి రణంగా వెళ్ళాడు మనిషి. ఆ మనిషి అక్కడికి వెళ్తున్నాను ఆమెతో తేల్చుకోవాల్సినవి నాకు చాలా ఉన్నాయని చెప్పి మరీ వెళ్ళాడు.
వేరే వాళ్ళ చేత నీ దగ్గరికి వచ్చాడని చెప్పించా అని ఫోన్లు చేస్తుంటే నా ఇంటికి రాలేదంటే రాలేదనంది. బిడ్డ ప్రాణ బతుకుల్లో ఉన్నాడు, సంతకం అవసరమే. ఇప్పుడు వెళ్తే ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా ఉన్నాడు. ఫస్ట్ మేము అడిగితే ఖాళీని పిలువనంటే ఖాళీ ఇంట్లో లేడు అని అంది. చెప్పులు ఎవరి బండి ఎవరిదనంటే మీడియా వాళ్ళని పిలుస్తానంటే అప్పుడు ఖాళీ రా అని 10 నిమిషాలు లోపలికి పోయి ఆ మనిషిని బెడ్రూమ్లోంచి తీసుకురావడానికి 10 నిమిషాలు బళ్ళు తెచ్చి లంజల్ని కొట్టి ఇక్కడి నుంచి పంపించి నా ఇంటి ముందు ఏందని నా భర్త చేత నన్ను అక్కడ కొట్టించింది. నాతో వచ్చి తోడుగా వచ్చిన పెద్ద మనుషులు దాన్ని ఇచ్చింది, ఆటో బాగలు కొట్టించింది. అసలు ఆ దౌర్జన్యం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకుంటున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు స్పందనలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని పట్టించుకొని ఉంటే నా బిడ్డకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకెక్కడుంది న్యాయం? స్పందనలో పెట్టి 4 రోజులు అవుతుంది. ఏం చేశారు? ఏం పట్టించుకున్నారు? నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అని. లేదు లేదు అని ఆమెకు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? నాకు ఎప్పటికి జరిగిద్దా? నా బిడ్డ చచ్చిన తర్వాత జరిగిద్దా? నా బిడ్డకు అక్కడ సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ గొడవల్లో డబ్బులు పెట్టేవాళ్ళు కూడా పెట్టమంటున్నారు. నా బిడ్డ పరిస్థితి ఏంది? దయించి ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని మీరు పట్టించుకుంటే కానీ నాకు న్యాయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. చేగువేర బొమ్మతో రాజకీయాల్లోకి వచ్చి ఎర్ర కండువా కట్టుకున్న పవన్ కమ్యూనిస్టులతో పొత్తు విఫలమయ్యాక కాషాయం కండువ కప్పుకున్నారని ఆయన అన్నారు. మార్క్సిజాన్ని వదిలి ఇప్పుడు సనాతన వాదాన్ని ఎంచుకున్నారని, ఆయన రాజకీయ ప్రవేశం ఒక అపరిచితుడిలా ఉందని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేని బతికే ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. నువ్వు మొదట్లో రాజకీయ ప్రవేశమే చేగువేర బొమ్మ పెట్టుకున్నావు, తర్వాత ఎర్ర జెండా పెట్టావు, ఎర్ర కండువా వేసావు, కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తులు పెట్టుకున్నావు. అది వర్కౌట్ కాలేదు. ఎర్ర కండువా తీసి ఇప్పుడు కాషాయం కండ వేసుకుంటున్నావు. మార్క్సిజం తీసేసి ఇప్పుడు హిందుత్వవాదం తీసుకొచ్చుకుంటున్నావు, సనాతనవాదం తీసుకొస్తున్నావు. అందుకని రకరకాలుగా మాట్లాడుతున్నాడు, రకరకాలుగా మారుతున్నాడు, అనవసర ఆవేశం చూపెడుతున్నాడు, ఒక అపరిచితులాగా చూస్తూ ఉన్నాడు మనిషి. ఇప్పుడు వచ్చి సందర్భం ఏమైనా ఉందా? కమ్యూనిస్టులు అనే సందర్భం ఏడా? నువ్వు అసలు వచ్చింది ఏ తారీఖున వచ్చావు? ఏడికి రావటం తప్పని కదా, ఎవరు ఎక్కడికైనా తిరగాలి. కమ్యూనిస్టులుగా మేము అంతర్జాతీయవాదం, నువ్వు అన్నట్టు ప్రాంతీయవాదం కాదు. వాళ్ళ ప్రాంతీయవాదం మాకెందుకు అప్పచెప్పావు? ఇప్పుడు మేమెవరు ఏమన్నాం? మేము ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అని నేను అన్నారా? ఎందుకు నువ్వు అసలు ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియకుండా మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతావు? నువ్వు వచ్చావు, పని సంతోషం. వ్యక్తిగతంగా నువ్వు ఆవేశపడైనా కూడా మంచివాడనే అభిప్రాయం మీ అన్నదమ్ముల పట్ల మాకు ఉంటుంది. మీరు అనవసరం మమ్మల్ని కూడా ఎందుకు రెచ్చగొట్టుకుని నన్ను వచ్చి ఏ రోజు ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల వద్ద దోపిడీ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, నారాయణ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే స్కూల్ స్టార్ట్ కాకముందే బుక్స్, యూనిఫామ్స్ స్కూల్లోనే కొనాలని పేరెంట్స్ పై ఒత్తిడి చేస్తున్నట్టు పేరెంట్స్ తెలిపారని, వాళ్ళు ఈ సమస్యలు వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలతో కలుపుకొని నారాయణ విద్యా సంస్థలను అడ్డుకుంటామని వాళ్ళు డిమాండ్ చేశారు. నమోదు చేయాలి. నారాయణ కళాశాల జీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ పదవి నుంచి వెంటనే మంత్రి నారాయణ పదవి నుంచి వెంటనే అక్రమ పుస్తకాల అమ్మకాన్ని వెంటనే సరుకులు అమ్ముతున్నటువంటి పాఠ్య పుస్తకాలు వెంటనే పాఠశాల జీఎంపై వెంటనే చేయాలి. మంత్రి నారాయణ పదవి నుంచి వెంటనే నారాయణ పాఠశాల వెంటనే
పాఠశాల యజమానిపై వెంటనే అక్రమంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ అమ్ముతున్నటువంటి నారాయణ పాఠశాల పాఠ్య పుస్తకాల గదిని వెంటనే నారాయణ పాఠశాల జిఎం విజయభాస్కర్ రెడ్డిపై వెంటనే నమోదు చేయాలి. విజయభాస్కర్ రెడ్డిపై వెంటనే నమోదు చేయాలి. నారాయణ పాఠశాలపై వెంటనే చేయాలి. నారాయణ పాఠశాల యజమానిపై వెంటనే నారాయణ పాఠశాల యజమానిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ పాఠశాల యజమానిపై వెంటనే సరుకుల్లాగా అమ్ముతున్న నారాయణ పాఠశాల యజమానిపై వెంటనే నారాయణ మంత్రి పదవి నుంచి వెంటనే రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నారాయణ పాఠశాలలో అక్రమ అడ్మిషన్లు అరికట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దానిమే ధ్యేయంగా విద్యార్థి తల్లిదండ్రులను జలగల్లాగా పీడిస్తూ వేల కోట్లు సంపాదించుకున్నటువంటి నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కర్నూలు పట్టణంలో నారాయణ పాఠశాలలో డిఓ ఆఫీస్కి సమీపంలో ఉన్న యక్షాత్ ఓపెన్గా ఈరోజు పాఠ్యపుస్తకాలు అంగట్లో సరుకుల్లాగా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈరోజు ఒక్కొక్క నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు 6,000 నుంచి 14,000 రూపాయల వరకు ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. యూనిఫామ్ పేరుతో, షూ పేరుతో, అదేవిధంగా బెల్టుల పేరుతో ఈరోజు వేల రూపాయలు ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల నుండి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిలో నారాయణ పాఠశాల ఉంది. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, ప్రభుత్వ జీవో నెంబర్ 199 ప్రకారం ఎటువంటి పాఠ్య పుస్తకాలు అమ్మకూడదు, ఎటువంటి యూనిఫామ్ అమ్మకూడదు అని ఒకవైపు ప్రభుత్వ జీవోలు చెప్తా ఉన్నాయి. మరోవైపు ఈరోజు దానిమే ధ్యేయంగా ఈరోజు నారాయణ విద్యా సంస్థల యజమాన్యం నారాయణ పాఠశాల ఉన్నటువంటి మొత్తం కూడా ఈరోజు పాఠశాల తల్లిదండ్రులు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నారాయణ సంబంధించినటువంటి నారాయణ సంస్థలే పుస్తకాలు పంపిణీ చేస్తూ ప్రింట్ చేస్తూ ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కూటమి ప్రభుత్వం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చెప్పిన ఆయన మాయమాటలు చెప్తున్నాడు. నారో లోకేష్ మొత్తం కూడా విద్యాశాఖ మంత్రి కూడా విద్యాశాఖ అధికారులు కూడా మొత్తం కూడా నారాయణ భాష్యం లాంటి విద్యా సంస్థల యజమానానికి సొత్తుగా మారుతా ఉన్నారు. నారాయణ పాఠశాల యజమాని అయినటువంటి మంత్రి నారాయణ క్యాబినెట్ లో ఉన్నాడు. మంత్రి నారాయణని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వివిధ పేరుతో టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్, సిఓ అని వివిధ పేరుతో ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితిలో మంత్రి నారాయణ ఉన్నాడు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి కళ్ళు తెరిచి నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేసి అదేవిధంగా నారాయణ పాఠశాల జిఎంగా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డిని క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో శుక్రవారం దేవరూపల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్ శాఖను బ్యాంకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభంగా రుణాలు, పొదుపు సేవలు అందుబాటులోకి రావడంతో పాటు ఆర్థికాభివృద్ధికి డీసీసీ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, బ్యాంక్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం ప్లీజ్ మేడం ఒకసారి మా వైపు కూడా సార్ ఇక్కడ ఒకసారి ప్లీజ్ సార్ పట్టుకోండి. ఓకే టీమ్ అందరికీ కూడా జిఎం అండ్ స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ కూడా ఇక్కడ రైతులు వస్తారు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్నీ చూడవలసిందిగా మీ స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను.
కన్సిడర్ చేయాలి. Sir, please look here. Okay. కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని 5వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు శేషు యాదవ్ తెలిపారు. మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నగర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రవికుమార్, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇప్పటికే మేము చేసేటువంటి డెవలప్మెంట్, మన కర్నూలుకు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ సన్మానించుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ. పడుతున్న నాయకత్వం, టీజీ పడుతున్న నాయకత్వం గారికి, ఇబ్రాహిం గారికి, అలాగే నిలోఫర్ గారికి, మహిళలకు, అలాగే క్షమించవలసిందిగా కోరుతుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అభివృద్ధి చెందిందో వైఎస్ఆర్సీపీ వారికి ఒక్కసారి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది బెనిఫిషియర్తో వాళ్ళు మాట్లాడడం జరిగినది. చాలా మంది మా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ లో మరీ ముఖ్యంగా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు ఈ రోజు వారికి కనువిప్పు కలిగే విధంగా వాళ్ళకి నీట్ గా చెప్పడం జరిగింది. తల్లికి వందనము. ఇంట్లో 8 మంది 9 మంది మా ముస్లిం సోదరిమణుల ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా కూడా 8-9 మందికి తల్లికి వందనం పడడం జరిగింది. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక శ్రీ టీజీ భరత్ సార్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చే విధానంలో మా వార్డు బూత్ కమిటీ వారు అందరూ చాలా కష్టపడి ఏ విధమైన అర్హత ఉన్నా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారి దగ్గర తీసుకోవడం జరిగింది. వారికి వెంటనే న్యాయం చేసి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా వార్డు నుంచి అత్యధికంగా డిఎస్సీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ వారికి కన్ను మూతలు పడింటే, పొరలు వచ్చింటే కన్ను మూతలు తెరుచుకునే విధంగా, కన్నులు పొరలు పోయే విధంగా వాళ్ళకు వచ్చిన బెనిఫిట్లన్నీ సవినంగా వివరించడం జరిగింది. ఇక మీదటన్నా కర్నూలు డెవలప్మెంట్ గురించి, భరత్ సార్ చేస్తున్న అభివృద్ధి గురించి మీరు కూడా పొగిడి మా టీజీ భరత్ సార్ గారు ఒకటే ఉద్దేశం, శత్రువైనా కూడా మెచ్చుకోవాలా అనే విధంగా వారు డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరు అందరూ అది గమనించవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జనసేన పార్టీ నాయకుడు కమ్మరి శ్రీను మీడియా సమావేశం నిర్వహించారు. 2016 నుంచి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న తాను ఇటీవల హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రజాసేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై గజ్వేల్ ప్రాంతంలో జనసేనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జంగం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా వేదిక పైన ఆల్రెడీ మొదటి నుంచి పనిచేస్తున్న జనసేన నాయకులు జంగం సుధాకర్ గారు మరియు గాడిపల్లి వెంకటరెడ్డి గారు, ఈరోజే నూతనంగా జాయిన్ అయిన మన పట్టణ వాస్తవ్యుడు సతీష్ గారు, రాయపూర్ మండల్ వీరన్న గారు మనోహర్ గారు, మరియు కుట్నూరుపల్లి మండల్ రాయవరం నుంచి ఒక సోదరులు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను 2016 నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను. ఈ మధ్యనే మొన్న 2 రోజుల కింద హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలకు
అతను చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై ఇక్కడ గజ్వేల్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలని ఒక సదుద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, పార్టీ పరంగా ఉన్నారు. ఇక్కడ ఎవరు లేక చాలామంది వెనకడిగేశారు. ఈరోజు నేను జాయిన్ అవ్వడంతో నాకు మొన్న 3 days నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. అన్న మేము జాయిన్ అవుతాం అంటే నేనే చెప్తున్నా, ఎక్కడైతే ఏ విలేజ్లో వాళ్ళు ఉన్నారో అక్కడనే ఉండండి, నేనే వచ్చి అక్కడ జాయిన్ చేసుకున్నాను ఒక సదుద్దేశంతో అదే గ్రామానికి వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మెయిన్గా పార్టీలో జాయిన్ అయినాక మొదటిసారి ఇక్కడ మా నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అంటే గతంలో నేను కొన్ని కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు చేసిన, ఈ మధ్యనే కేవీపీ ఫౌండేషన్ అని మా అమ్మ నాన్న పేర్లతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం జనసేన పార్టీతో పాటు కేవీపీ ఫౌండేషన్ మీకు ఎల్లవేళలో సహాయం చేయడానికి ఉంటుంది. ఎంతో పెద్ద కాదు, మాకు చేతనైనంత ఫౌండేషన్ తరఫున మరియు జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా సేవలు చేయడానికి ఈరోజు నేను ముందుకు వస్తున్నాను. దయచేసి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నాను, జనసేన పార్టీని ఆదరించండి, ఒక యువతను ఆదరించండి. మేమంతా యువతనే, వీళ్ళు ఎక్కడో రాజకీయంగా విపరీతమైన అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేదు, అంతా పిల్లలం. కొత్త రక్తంని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. అయితే ఇప్పుడు స్టేట్ కమిటీ కొత్తగా నాకు తెలిసి 1-2 monthsలో కొత్త కమిటీ ఏర్పడుతుంది. దాంట్లో కూడా మా సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం మా కొత్త సీనియర్ నాయకులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా గ్రామాలలో, పట్టణాల్లో, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అటు రైతులకు కావచ్చు, ఇటు వ్యాపారులకు కావచ్చు, ఇంకెవరు కార్మికులకు కావచ్చు, ప్రతి ఏ వ్యక్తి కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందని మీ అందరికీ సవినంగా మనం చేస్తున్నాం. ఈ 2-3 days నుంచి ఆంధ్ర తెలంగాణ ఒక గొడవకు దారితీస్తారు చాలామంది. అసలు యాక్చువల్ విషయం ఏం జరిగింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ అయినటువంటి ప్రొఫెసర్, ఆయన మేధావి అయినటువంటి నాగేశ్వర్ గారు ఒక మీడియాలో ఒక వాక్యం చేసిండు. దాన్ని ఆయన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. దానికి వీళ్ళు అయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్న తరుణంలో వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆంధ్ర తెలంగాణని భేదాభిప్రాయం తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక వరి కొనుగోలు సమస్య లేదు, 6 గ్యారెంటీల మీద అది లేదు. పొన్నం ప్రభాకర్ 1 నిమిషం పవన్ కళ్యాణ్ స్పీచ్ అయిపోయినాక మరుక్షణమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం చాలా ఘోరమైనది. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం మేము, 6 గ్యారెంటీల మీద స్పందించండి, రైతులు ఏమవుతున్నారో స్పందించండి, మీ తులంబంగారం ఏమైంది, ఇవన్నీ స్పందించినాక తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు రండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా తెలంగాణ మీద దుర్బోధు రావడమే లేదు, ఎక్కడ కూడా అసాంఘిక మాటలు ఎక్కడ ఆయన మాట్లాడలేడు. ఇక్కడ ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీ వేసుకోండి. ఇదే పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో కాంటాక్ట్ చేసి వచ్చి హుస్నాబాద్లో ఎందుకు కాంటాక్ట్ చేసిండు అంటే సొంత నియోజకవర్గం కదా, అయ్య జాగిర్ తెలంగాణ మా అయ్య జాగిర్ అని చెప్పుకున్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో పోటీ చేయడానికి కారణం ఇది. ఒక్కసారి పొన్నం ప్రభాకర్ గారు ఆలోచించుకోవాలి. ఫస్ట్ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం కాదు, ప్రజలకు మీకు గవర్నమెంట్ ఎన్నికే 2 సంవత్సరాలు అవుతుంది, మీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి ఒక్కసారి అవకాశం ఒక్కసారి చూడండి. అనవసరంగా జనసైకిల్ని గెలిపితే మాత్రం జనసైకిల్ దాడి చేస్తే మీరు తట్టుకోలేదు. ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో పోటీ చేయొచ్చు, ఈయన పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్కి వచ్చి హుస్నాబాద్లో పోటీ చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారని చెప్పలేదు. ఎవరైతే తెలంగాణ సైనికులు ఉన్నారో వాళ్ళే పోటీ చేస్తారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ నేను తెలంగాణ సీఎం అవుతారని చెప్పలేదే, ఎక్కడ చెప్తే రండి చర్చకు మాట్లాడరు. తెలంగాణ బిడ్డలే కదా జన సైనికులు, అంటే వేరే ప్రాంతం నుంచి పాకిస్తాన్ నుంచి రాలేదు కదా. దయచేసి ప్రజలు ఇవన్నీ గమనించాలి, జన సైనికులను ఆదరించండి. పవన్ కళ్యాణ్ మంచి తమిళనాడు నాకు రాబోయే కాలంలో తమిళనాడులో ఎట్లయితే విజయ్ గారు ఎట్లా సీఎం అయ్యారో అదే రిపీట్ కాబోతుంది తెలంగాణ. ఈ వార్త బీఆర్ఎస్ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు అర్థమయ్యే ప్రజలను మభ్యపెడుతున్నారు. దయచేసి సిపిఐ రామకృష్ణ కూడా నేను మాట్లాడి తోకపాటిలో చెప్పిన పాటది. సిపిఐ రామకృష్ణ బెంగాల్, త్రిపురలో, కేరళలో మీ పరిస్థితి ఏంది? అమాయకమైన సిపిఐ కార్యకర్తలను ఈ పార్టీ మూలంగా వాళ్ళను చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. బెంగాల్ మీ పరిస్థితి ఏంది, త్రిపురలో మీ పరిస్థితి ఏంది, కేరళలో మీ పరిస్థితి ఏంది, తెలంగాణ మీ పరిస్థితి ఎక్కడో 12% ఉన్న ఆ మొత్తం భారతదేశంలో 12% ఉన్న ఓట్ల సంఖ్య ఈరోజు 0.7% చేరుకుంది. తస్మాత్ జాగ్రత్త. సిపిఐ రామకృష్ణ గారు ఇదే హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క.
తెలంగాణ మొత్తం గుండెకాయ అయినటువంటి బీఆర్ఎస్ చెప్పుకునే టీఆర్ఎస్ గడ్డ టీఆర్ఎస్ అడ్డా అని ఉమ్మడి మెదక్ జిల్లా లేదా సిద్దిపేట జిల్లా ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం అయినా గజ్వేల్ నుంచే పునాది చేస్తాం. రాబోయే 2 నెలల్లో పవన్ కళ్యాణ్ కార్యక్రమం కూడా గజ్వేల్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న అవసరమైతే అదుకునే వాళ్ళు ఉంటే అదుకోండి, ప్రతిదానికి మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఈ మీడియా సమావేశం కాదన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక బీసీ బిడ్డగా చిన్న వయసులో రాజకీయాలకు వస్తున్నాను, అంత యువత రక్తంతో రాజకీయాలు వస్తున్నాం. మా అలాంటి వాళ్ళని ఆశీర్వదించండి. ఎక్కడ అవినీతికి తావలేకుండా, ఎక్కడ ఆరోపణలకు తావలేకుండా స్వచ్ఛమైన పాలన చేయాలని ప్రతి ఏ ఇంటికి కష్టం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. మాకు చేతనైనంత సాయం చేస్తాం. ఏ గవర్నమెంట్ ఆఫీసులైనా కాదు, ప్రైవేట్ ఏ సమస్య వచ్చినా మనం సంప్రదించండి. మేము ఎల్లవల్ల 24 గంటలు మేము అందుబాటు లీడర్ల లెక్కల ఏ సమస్య వచ్చినా మేము సంప్రదించవచ్చు. మా నాయకుల సహాయంతో అందరికీ సాయం చేస్తామని కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.